హార్ట్ హెల్తీగా ఉండడానికి ఒక చిన్న టిప్. మన హార్ట్ హెల్తీగా ఉంటేనే కదా మన బాడీకి ప్రాపర్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ అనేది అందుతుంది. సో హార్ట్ హెల్తీగా ఉండడానికి పెద్ద పెద్ద అలవాట్లు ఏం అవసరం లేదు. డైలీ మన రోజులోనే చిన్న చిన్న హ్యాబిట్సే మన హార్ట్ హెల్త్ని కాపాడుతుంది అనమాట. ఏంటి అంటే ఫస్ట్ ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. నేను బయట దొరికేటువంటి లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. మీల్లో కూడా ఒక ప్రోటీన్ సోర్సు, మంచి ఫైబర్ సోర్సు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. మోడరేషన్లో నట్స్, సీడ్స్ అవి ఎక్కువగా ఉండే సాల్ట్ కానీ, షుగర్ కానీ అలాంటి ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి. ఎప్పుడు చెప్తున్నట్టుగానే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఇది స్కిప్ చేయొద్దు. మీ డైలీ 24 గంటల్లో ఒక అరగంట సేపు ఈ ఫిజికల్ యాక్టివిటీ కోసము కేటాయించేయండి. వాకింగ్తో స్టార్ట్ చేయండి, నెమ్మదిగా వర్కౌట్స్ అనేది చేసుకోండి. అలాగే ఇప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా బీపీ అనేది, షుగర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే ఎక్కువ బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు మనకి ఈ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆర్టరీస్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడి ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్తో ఇది చెక్ చేసుకుంటూ ఉండండి. స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ అనేది వెంటనే ఆపేసేయండి. స్మోకింగ్ వల్ల మనకి ఆర్టరీస్ మీద అథెరోస్క్లెరోసిస్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి.